మైలవరం నియోజకవర్గంలో బూడిద లారీలను స్థానిక ప్రజలు అడ్డుకొని ఆందోళన చేశారు. ఇబ్రహీంపట్నం మండలం కిల్లా రోడ్డు యాష్ పాండ్ వద్ద రిపెక్స్ కంపెనీ ఆధ్వర్యంలో విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే బూడిదను లోడింగ్ చేస్తున్నారు. తడి యాష్తో రోడ్ల మీద బూడిద కారుకుంటూ వెళ్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. లారీలకు సరైన పట్టాలు కట్టకుండా నర్సరీలకు వాడే గ్రీన్ కలర్ పట్టాలను కట్టి రోడ్ల మీదకు వదులుతున్నారంటున్నారు స్థానికులు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. రిపెక్స్ కంపెనీ థర్మల్ విద్యుత్ కేంద్రం యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు ప్రజలకు సిపిఐ పార్టీ మహేష్ స్థానిక టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఆ కాంట్రాక్టర్ వచ్చి ఊళ్ళో వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఈ బూడిద కాలుష్యం వల్ల ఉన్న సమస్యలు తెలుసుకుని దాని ప్రకారంగా అతను నడుచుకుంటే సరే, లేకపోతే లోడింగ్ జరగనీయము. అదేవిధంగా మంత్రి గొట్టిపాటి రవి గారు కూడా, పవర్ మినిస్టర్ గొట్టిపాటి రవి గారు కూడా తక్షణం దీనికి ఎటువంటి చర్యలు తీసుకుంటారో సమాధానం చెప్పాలి. ఎవరిగా నిమ్ముకు నేరెత్తినట్టు కూర్చున్నారు, మీరందరూ సమాధానం చెప్పాలి. వీటీపీఎస్ యాజమాన్యం చెప్పాలి, పవర్ మినిస్టర్ గొట్టిపాటి రవి గారు చెప్పాలి, అదేవిధంగా కాంట్రాక్టర్ సమాధానం చెప్పాలి. అప్పుడు దాకా వీటీపీఎస్ పాండ్ లో బూడిద చెరువులో లోడింగ్ జరగనీయము. గౌరవనీయులైన పత్రికా విలేకరులకి, ఇక్కడ యాజమాన్యానికి, ఇక్కడ యూటీపీఎస్ యాజమాన్యానికి, తర్వాత ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, గొట్టిపాటి రవి గారికి, ఇంజెక్ట్ మంత్రికి, ఇక్కడ దాదాపు ఈ బూడిదని తీసుకెళ్లే వాళ్ళు అడ్డోర్ సెంటర్లో, పత్తూరులో పెట్టేసి అనేక రకాలుగా దాదాపు 100 ట్రిప్పు తోలుకుంటా ఆ బూడిదంతా కూడా ఈ ఊరి మీద పడతా రకరకాలుగా చెప్తున్నాం. ఎన్నో సంవత్సరాలు చెప్పినా కానీ, పని గారు చెప్పినా కానీ, సిఐ గారు వస్తున్నారు, ఆ పత్రికలు విలేకరులు వస్తున్నారు, ప్రజాప్రతినిధులు కనపడతలేదు. మేము అనుకుంటా ఇక్కడ బూడిదని మాత్రం కదలనేమో. ఇక్కడ బూడిద యాష్ ఫండ్లో లోడు కావడానికి మేము ఇక్కడ కూర్చోడానికి కూడా రెడీగా ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు కూడా క్యామెరాలు వేపించి ఇక్కడ వచ్చారు, పొద్దున్నే ఎస్ఐ గారు వచ్చారు, మీకు చేపిస్తాము అని చెప్పారు. మరి దాని మీద మేమందరం పెద్దలు ఇక్కడ ఉన్నాము. యాజమాన్య నిర్లక్ష్య వైఖరి, కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం ఈరోజు ఇబ్రహీంపట్నం ప్రజల పాలిట బూడిద ఒక శాపంగా మారింది. కోట్ల రూపాయలు ఈరోజు కాంట్రాక్టర్కి కట్టబెట్టేందుకు వీటీపీఎస్ యాజమాన్యం చేతులు కలిపి ఈరోజు ప్రజల ప్రాణాలతో, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటా ఉంది. ఇప్పటికైనా వీటీపీఎస్ యాజమాన్యం మొబైల్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఏదైతే లారీలు లోడింగ్ అవుతున్నాయో, అది అర్ధరాత్రులు అవనేయండి, పగలు అవనేయండి, ఏదైతే మొబైల్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసి రోడ్డు మీద లారీలు ఆగకుండా, యాష్ వాటర్ అనేది రోడ్డు మీద పడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి వీటీపీఎస్ యాజమాన్యాన్ని, కాంట్రాక్టర్ను కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం.